జై శ్రీరామ్. ఈరోజు బొడ్రాయి ప్రతిష్ట ఇక్కడ గోపన్పల్లిలో ఉండడం జరిగింది. అయితే సాధారణంగా హిందువులందరూ కూడా పూజలో వాడేటటువంటిది ప్రధానమైనటువంటి వస్తువులు ఏమిటంటే పసుపు కుంకుమలు ముఖ్యమైనటువంటివి. పసుపు కుంకుమలైనటువంటి ఇల్లు ఏ ఇల్లు కూడా ఉండదు. ఆ పసుపు కుంకుమలు ఈ రోజున మార్కెట్లో చూస్తే అన్ని కల్తీ కనిపిస్తున్నాయి. అది పెట్టుకోవడం వలన నుదురు కూడా పాడైపోతుంది. ఈ యొక్క నుదుటికి బొట్టు పెట్టుకుంటాం కదా, ఆ కలర్ లాగా మచ్చబడుతుంది. ఇలాంటి కుంకుమలు వాడడం వల్ల మనకి అనారోగ్యము వస్తుందన్నమాట. కాబట్టి ఇప్పుడు నిజమైనటువంటి కుంకుమ ఏమిటి, దాంట్లో పవర్ ఎంత ఉంది? ఎందుకంటే సుమంగళీలు వాడుకుంటారు, దేవుళ్ళకు పెడతారు. మరి దేవుళ్ళకు కుంకుమను ఎందుకు పెడతారు అంటే అలంకరణ గురించి ఒకటి అయితే, కుంకుమలో కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కుంకుమను సాధారణంగా ఎలా తయారు చేస్తారు అంటే అందులో పసుపు, తర్వాత సున్నము, తర్వాత కొన్ని మూలికలు తయారు చేసి సుగంధ ద్రవ్యాలు వేసి కుంకుమను తయారు చేస్తారు సాధారణంగా. మరి అలాంటి కుంకుమన కాదా, నిజంగా అది ఒరిజినల్ కుంకుమన లేదంటే ఒక మార్కెట్లో ఇది కుంకుమలు ఇలాంటి ప్యాకెట్లు అన్నీ దొరుకుతుంటాయి. దీంట్లో ఎంత పర్సెంటేజ్ మనకి కుంకుమ ఉంది, పాజిటివ్ ఎనర్జీ ఉంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు ఈ కుంకుమని ఇలా పోస్తున్నాను. ఇదిగో ఇది మొత్తం కలర్ పోస్తుంటేనే మనకు అర్థమవుతుంది ఇది కుంకుమ కాదని. ఇలా కలర్ల పేరుతోని హిందువులందరినీ మోసం చేస్తున్నారు. అందుకే తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి పాడడం వలన మనకి రోగాలు కూడా వస్తాయి వీటి వల్ల. ఇందులో ఇది స్వచ్ఛమైనటువంటి కుంకుమ ఒకవేళ అయితే ఈ స్కానర్లో పెట్టినటువంటి శాంపుల్ దీనివల్ల ఇది పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉందని క్లియర్గా చెప్తుంది. ఒకవేళ ఇది ఒరిజినల్ కుంకుమ అయితే ఇక్కడ స్కానర్ ఓపెన్ అవుతుంది, మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి, మీరే గమనించండి. ఇగో ఈ కుంకుమలో ఏ మాత్రం ఇది కుంకుమ కాదు, ఓన్లీ కలర్ మాత్రమే ఉంది, నో పాజిటివ్. ఒకవేళ పాజిటివ్ కనీసం ఒక 10%, 5% కూడా కుంకుమ లేదు దీంట్లో. ఇప్పుడు నేను మా ఇంట్లో తయారు చేసినటువంటి కుంకుమ ఏదైతే ఉందో అది తీసుకొచ్చాను. ఇది చూద్దాం. ఇదిగో దీనికి కుంకుమ బాగా చూడండి. ఈ కుంకుమకి ఎంత తేడా ఉంది కలర్. ఒరిజినల్ కుంకుమ ఈ కలర్లో ఉంటుంది, ఇది మెరూన్ కలరు. ఈ కుంకుమ ఇది చూడండి ఒకసారి. ఇప్పుడు దీంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటే స్కానరు ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఎంత పర్సెంట్ ఉంది కూడా ఓపెన్ అయిపోతుంది. ఇవి 100% పాజిటివ్ ఉంది. ఇలాంటి కుంకుమలు ధరిస్తే అందరికీ మంచిది, ఆరోగ్యానికి మంచిది. దేవునికి అలంకరణ చేసినా మనకి మోక్షం వస్తుంది. లేకపోతే పాపం కట్టుకునే వాళ్ళం అవుతాం. అంటే దేవుడికి మనం పెట్టుకోవడం వలన, దేవునికి పెట్టడం వలన మనం పాపం చేసిన వాళ్ళం అవుతాం, కానీ ఎలాంటి పుణ్యం చేసిన వాళ్ళం అవ్వం. దేవుని మందిరానికి పసుపు కుంకుమలు తీసుకెళ్ళి మనకు పుణ్యం రావాలంటే రాదు ఇలాంటి కుంకుమలు వాడితే. ఇప్పుడు ఈ కుంకుమ చూడండి, 0. ఈ కుంకుమ చూడండి, 100% పాజిటివ్. చూడండి ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు. ఇదిగో 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 ఓకే. ఇలా కుంకుమలో ఇంత తేడా ఉంది. కాబట్టి హిందూ బంధువులందరికీ చెప్పేది ఏమిటంటే, ముఖ్యంగా కుంకుమను మార్కెట్ చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ముఖ్యంగా దయచేసి ఇలాంటి కుంకుమ అమ్మి మీరు డబ్బులు తీసుకోవడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం చేకూరదు. అది పాపం సొమ్ము కిందికి వస్తుంది. కాబట్టి మనము పుణ్యం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇది భగవంతుడికి పెట్టేటటువంటి కుంకుమ. మిమ్మల్ని విమర్శించట్లేదు, మిమ్మల్ని వ్యతిరేకించట్లేదు, మిమ్మల్ని తప్పనట్లేదు. మార్కెట్లో ఎక్కువ జనాభా హిందువుల జనాభా ఉంది కాబట్టి మీరు సప్లై చేయలేకపోతే ఏదో ఒకటి ప్యాకెట్లు ఇలా కలిపి ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఇది ధర్మబద్ధమైనటువంటిది కాదు. దేంట్లో వేరే దాంట్లో మోసం చేస్తే పర్వాలేదు, కానీ భగవంతుడికి సమర్పించేటటువంటి కుంకుమను మాత్రం, పసుపుని మాత్రం మోసం చేయకూడదు. అగరబత్తులు కానీ, కుంకుమ కానీ, పసుపు కానీ, తర్వాత కల్తీ వస్తువులు చేయకండి. నెయ్యి కానీ ఇలాంటి కల్తీ వస్తువులు, నూనె
నూనెలు ఏవేవో నూనెలు వాడుతున్నారు. స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె ఇస్తే వాళ్ళకు ప్రయోజనం జరుగుతుంది, డబ్బులు తీసుకునడానికి మీకు పుణ్యం వస్తుంది. ఆ డబ్బులు మీకు ఎంటికైనా ఒంటికి పడతాయి మనం తింటే. కాబట్టి ఇలాంటి మోసాలకు పాల్పడకుండా దయచేసి మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను, స్వచ్ఛమైనది ఇవ్వండి, 10 రూపాయలు ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు, నిజాయితీగా మనం బతుకుదాం. ఈ విషయంలో మాత్రం ఏదో వేరే విషయాల్లో కొన్ని తప్పులు చేస్తే చేయొచ్చు, కానీ ఇలాంటి విషయాలు మాత్రం పూజా ద్రవ్యాల విషయంలో ఇలాంటి తప్పులు చేయకండి దయచేసి. శుభం భూయాత్.